ఇక ఈ కాగితాలకే పరిమితమైన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఆయకట్టు స్థిరీకరించాలి. ఇవాళ తెలంగాణ రైతాంగానికి 2 పంటలు వేలు అనేటువంటి ఆలోచన అన్నాడు చేసిన దాంట్లో నేను కూడా ఉన్నా. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన అంటున్న మాట ఏంటంటే మేడిగడ్డ కూలిపోయింది, అన్నారం సుండిలా పనికిరాదని చెప్పి ఎన్డీఎస్ఏ చెప్పిందని చెప్పి మాట్లాడుతున్నాడు. నేను ఒకటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేయదలుచుకున్నా, ఎన్డీఎస్ఏ చెప్పిందని చెప్తున్నా కానీ మరి తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది ఇంజనీర్లు కావచ్చు, నిష్ణాతులు కావచ్చు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మరి ఇంత గంభీరమైన సమస్య దీన్ని పరిష్కరించినటువంటి సోయి మాత్రం ఆయన లేకుండా పోవడం బాధ అనిపించిన అంశం. ఇలా ఎంత మేరకు నిందించే ప్రయత్నం చేయడం, బుకాయించే ప్రయత్నం చేయడం, తప్పించుకునే ప్రయత్నం చేయడం, తద్వారా తెలంగాణ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేసిన తప్ప ఇవాళ తెలంగాణ కాంటెస్ట్లో ఆలోచించిన పాపన పోలేదు. ఇవాళ ముఖ్యమంత్రిగా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నన్ను కూడా చాలా రకాల మాట్లాడినావు. ఆ కుసంస్కారపు మాటలకు నేనేం బాధపడతలేను. కానీ ఒక్కటి మాత్రం గుర్తు చేస్తున్నా, సమైక్య రాష్ట్రంగా ఉన్ననాడు మాలాంటి వాళ్ళం ఎంత మాట్లాడినా కూడా సమయంతో సమాధానం చెప్పేదాన్ని ముఖ్యమంత్రులు తప్ప ఫిల్టీ లాంగ్వేజ్లో మాట్లాడే సందర్భం తక్కువ. ఒకసారి రాజేంద్ర నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటానంటే ఒక మాట తప్ప ఏనాడు కూడా మమ్మల్ని తోలాడే సందర్భం లేదు. కానీ దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది. 14 ఏళ్ళు కాన్స్టాంట్గా తెలంగాణ కోసం కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇట్లాంటి భాష మాట్లాడడం అటువంటిది యావత్ తెలంగాణ ప్రజానికాన్ని కుంగదీస్తున్నటువంటి విషయం మీరు మర్చిపోకండి. ఇవాళ ఏమనకపోవచ్చు, నీ చేతిలో అధికారం ఉందని చెప్పి ఇవాళ నీకు వ్యతిరేకంగా మాట్లాడకపోవచ్చు, నీకు వ్యతిరేకంగా యూట్యూబ్లలో చూపించకపోవచ్చు, నీకు వ్యతిరేకంగా పేపర్ రాకపోవచ్చు. కానీ దేనికి భయపడకుండా ఉరవకుండా సందర్భం వచ్చినప్పుడు కర్ర కాల్చి వాత పెట్టగలిగే శక్తి సత్తా తెలంగాణ ప్రజానికానికి ఉంటుంది. తప్పకుండా ఆ గుణపాఠం మీకు చెప్తానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇలా సబ్జెక్టుకు వస్తే మేము ఏమంటున్నాం, ఎల్నినో ఏదైతే వచ్చిందంటున్నారో ఇది భయంకరమైనటువంటి కరువు వచ్చేటువంటి ఆస్కారం ఉందని చెప్పి మనం మాత్రమే చెప్పట్లేదు. అమెరికాలో ఉన్నటువంటి పర్యావరణ శాస్త్రవేత్తలు కావచ్చు, వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే చాలా భయంకరంగా ఉండబోతుందని చెప్తున్నారు. మీకు తెలుసు కదా, మీరే చెప్తున్నారు వర్షాలు పడితే బ్రహ్మాండంగా వ్యవసాయం అయితే 2,80,000 మెట్రిక్ టన్నుల 2,80,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పడిందని చెప్తున్నారు కదా. ఇవాళ తెలంగాణలో ఎక్కడ కూడా ఇవాళ వేసిన విత్తనాలు మొలుస్తలేవు. ఒకసారి పత్తి విత్తనాలు వేసిండ్రు, పొట్టిపోయినాయి, ఎండిపోయినాయి. రెండోసారి పత్తి విత్తనాలు వేసిండ్రు, దాన్ని మొలవాలని చెప్పి కుండలతో బిందెలతో నీళ్లు పోస్తున్నారు. నేను కన్నారు పోతే నా మీద పడి మనసు చచ్చిపోతే ఎట్లా ఎడుతున్నట్టు ఏడుతున్నారు. బిడ్డ నువ్వు మాట్లాడతలేవు, నువ్వు చెప్తలేవు, నువ్వు వస్తలేవు అని చెప్పి మాట్లాడుతున్నావు. మేము అన్నలేంది అది చూసి ఆ మాట మేము చెల్లించిపోయి మేము ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి అన్నాం, రాజకీయాలు పక్కకు పెట్టు రేవంత్ రెడ్డి గారు, బ్రాడ్గా ఉండాలి మీరు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు. రేపు మంచైనా చెడైనా మీ మీదకే వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద నెపం నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయకు. మీరు బోన్లు నిలబెడతా అనుకున్నదేమో కొద్ది మందిని, కానీ నువ్వు బోన్లు నిలబెడుతున్నది మాత్రం తెలంగాణ రైతాలను నిలబెడతా ఉన్నావు, రేపు హైదరాబాద్ ప్రజానికాన్ని నిలబెడుతున్నావు అని చెప్పి నేను మాట్లాడినా. ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతుందో ఈ లక్ష్మీ బరాజ్ అన్నారం సుంగిళ్ళ నుంచి వెళ్ళి అక్కడికి ఎత్తిపోస్తే ఒక 6 టీఎంసీల నీళ్లు రేపు ఎన్టీపీసీ కావాలి, ఒక 5 టీఎంసీల నీళ్లు సింగరేణి ఆద్యంగా నడుస్తున్నటువంటి జెన్కో స్టేషన్ కావాలి, ఒక 4 నుంచి 5 టీఎంసీలు లోకల్ డ్రింకింగ్ వాటర్ కోసం కావాలి, 10 టీఎంసీల నీళ్లు ఇవాళ కేవలం హైదరాబాద్ డ్రింకింగ్ కోసమే రావాలి. మీరు ఎక్కడైతే ఎంపీగా పనిచేసిందో